తమిళనాడు రాజకీయాల్లో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే నిన్న ఏదైతే సీపీఎం, సీపీఐ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయంటూ కూడా వచ్చినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానితో పాటు అటు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఎంఎంకే పార్టీకి సంబంధించి కూడా వాళ్ళ ఎమ్మెల్యే తనకు మద్దతు ఇస్తున్నారంటూ కూడా టీవీకే పార్టీ నాయకులంతా కూడా ఫోర్జరీ చేశారంటూ కూడా గవర్నర్కు లేఖ రాశారు. అటు ఏఎంఎంకే పార్టీ చీఫ్ దినకర్. అయితే ఇప్పుడు దీనిపైన కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా వాళ్ళ ఎమ్మెల్యే తనకు మద్దతు ఇవ్వలేదని, తనకు సంబంధించినటువంటి ఏవైతే మద్దతు ఇస్తున్నటువంటి పత్రాలను కూడా ఫోర్జరీ చేశారంటూ కూడా అటు గవర్నర్కి లేఖ రాయడం జరిగింది. ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా. అయితే ఇప్పుడు కూడా అటు తమిళనాడులో అటు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కూడా కొన్ని పార్టీలు అనౌన్స్ చేశాయి. అయితే ఈ ఎంఎంకే పార్టీకి సంబంధించి కూడా అటు గవర్నర్కి లేఖ రాయడంపై కూడా టీవీకే పార్టీ అటు కౌంటర్ ఇస్తూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అటు ఏఎంఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అటు కనకరాజు ఎమ్మెల్యే కూడా వాళ్ళకు మద్దతు ఇస్తున్నట్టు, పత్రాలపై సంతకాలు చేస్తున్నట్టు కూడా ఒక వీడియోను కూడా కౌంటర్గా రిలీజ్ చేసింది టీవీకే పార్టీ. అయితే ఇప్పుడు కూడా ఏదైతే దినకర్ చేసినటువంటి వాదనలు ఉన్నాయో అవి కూడా అప్పుడు సపోర్ట్ ఇస్తూ ఇప్పుడెందుకు రివర్స్ తిరుగుతున్నారంటూ కూడా టీవీకే పార్టీ నాయకులంతా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఏఎంఎంకే పార్టీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యే కనకరాజు అటు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నానంటూ ముందుకొచ్చినటువంటి వీడియో బయటకు రావడంతో అటు ప్లేట్ ఫిరాయింపు చేయడం జరిగింది. అయితే గతంలో కూడా పార్టీకి మద్దతు ఇస్తున్నానంటూ కూడా ప్రకటించినటువంటి ఏఎంఎంకే పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు అంటే ఎవరి మాటలు విని ముందుకొచ్చి మా పత్రాలను ఫోర్జరీ చేశారు అని చెప్పుకొస్తుంది. అయితే దీనిపైన కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా టీవీకే పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఫోర్జరీ చేశారంటూ కూడా అటు గవర్నర్కి లేఖ రాశారో ఈ పార్టీ చీఫ్ దినకర్ అంటే దీనిపైన కూడా వివరణ ఇవ్వాలని కూడా టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు కూడా కోరుకుంటున్నారు. అయితే రోజు రోజుకి అటు తమిళనాడు రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకోవడం అయితే మనం చూస్తున్నాము. అటు తమిళనాడులో గతంలో చూసినట్లయితే 118కి గాను 108 స్థానాల్లో గెలుపొందినటువంటి టీవీకే పార్టీ కూడా అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా రోజు రోజుకి అంటే ఎప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారో అటు టీవీకే అధ్యక్షుడు విజయ్ దళపతి అని కూడా అటు అభిమానులు గెలిపించుకున్నటువంటి తమిళ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో రోజుకొక కొత్త పరిణామం అనేది బయటికి రావడం పట్ల కూడా అసలు ఏం జరుగుతుందో కూడా అయోమయంగా పరిస్థితుల్లో పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికి కూడా 107 ఉన్నటువంటి బల నిరూపణ జరుపుకున్న తర్వాత కూడా అటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత కూడా 117 స్థానాల దగ్గర కూడా అటు టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఆగిపోవడం జరిగింది. దాని తర్వాత కూడా మిగతా పార్టీ ఏవైతే ఉందో అవి కూడా మద్దతు ఇచ్చినట్లయితే అటు గతంలో కూడా వచ్చేసాను డిఎంకే పార్టీ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారంటూ కూడా వార్తలు వినపడిన సందర్భాల్లో అటు ఏదైతే ఏఎంఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన తర్వాత కూడా 120కి టార్గెట్ చేరిందన్న తర్వాత ఈ పరిణామంలోనే మళ్ళీ అంటే ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వాళ్ళ ఎమ్మెల్యేను బలవంతంగా తీసుకెళ్లి ఫోర్జరీ చేశారు అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ చాలా విధంగా జరుగుతుంది. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుంది, అటువైపు కూడా డిఎంకే పార్టీ ఏదైతే ఉందో డిఎంకే పార్టీ కూడా ఇప్పటి వరకు వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటామని అనౌన్స్ చేయడం జరిగింది. అటు అన్నా డిఎంకే కూడా ఎప్పటికీ కూడా డిఎంకేతో కలిసి పొత్తుకు వెళ్ళమంటూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత అటు టీవీకే పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అటు కోర్టుని ఆశ్రయిస్తుందా లేదంటే గవర్నర్కి దీనిపైన కూడా వివరణ కోరుతుందా అనే దానిపైన కూడా ఒక సంక్లిష్టంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత కూడా టీవీకే పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోబోతుంది, అటు బీజేపీ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోము అని అనౌన్స్ చేసిన సందర్భంలో అటు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని వెళ్ళే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా డిఎంకే పార్టీతో ప్రచారంలోకి పొత్తుతో ముందుకు వెళ్ళినటువంటి పార్టీ తర్వాత టీవీకే పార్టీతో కూడా అటు తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా ముందుకు రావడం జరిగింది. దాని తర్వాత సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా అక్కడ మూడు స్థానాలు గెలిచిన పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా విజయ్ దళపతికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అంటే మొదటగా లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చి వారితో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. కాబట్టి చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏఎంఎంకే పార్టీ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు కూడా పార్టీకి మద్దతు ఇస్తున్నారంటూ కూడా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఇలాంటి సంచలన ఒక వార్త బయటికి రావడం, దాని పట్ల కూడా కౌంటర్గా
ఎవరైతే సపోర్ట్ చేస్తామంటూ కూడా పార్టీ ఎమ్మెల్యే ముందుకొచ్చారో వాళ్ళ వీడియోని కూడా బయటికి రావడం అనేది ఇప్పుడు చాలా చర్చగా మారిందనుకోవచ్చు. అటు టీవీకే పార్టీకి రోజు రోజుకు అంటే ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూసే అటు అభిమానులకు కావచ్చు, అటు గెలిపించుకున్నటువంటి ప్రజలకు కావచ్చు, రోజు రోజుకి అంటే ఏం జరుగుతుంది అనే దానిపైన, అంటే సీఎం అవుతారా విజయ్ లేదే అనే దానిపైన కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది అనుకోవచ్చు. దీనికి కన్క్లూజన్ ఎప్పుడు వస్తుంది, ఈ రోజు కూడా అంటే ఏ రోజు డేట్ ఫిక్స్ చేస్తారు ప్రమాణ స్వీకారానికి, తమిళనాడు సీఎం ఎప్పుడు విజయ్, తమిళనాడు సీఎంగా ఎప్పుడు విజయ్ అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు అనే దానిపైన కూడా ఇంకా కన్క్లూజన్ రావాల్సి ఉంది. అయితే నిన్న ఏదైతే సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ అటు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటించారో దాంట్లో ఇప్పటి వరకు కూడా గవర్నర్కి అటు సిపిఐ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు కూడా లేఖలు అందడం జరిగింది. కానీ మిగతా ఏ పార్టీలు, పిఎంకే పార్టీ కావచ్చు, ఏవైతే ఇతర పార్టీలు చిన్న చిన్న పార్టీలు ఉన్నాయో అవి కూడా మద్దతు ఇస్తున్నట్టు ఇప్పటి వరకు కూడా ఎలాంటి పత్రాలు అటు గవర్నర్కి అందలేవని కూడా వార్తలు వినబడ్డాయి. దాని తర్వాత అటు ఏదైతే విజయ్ దళపతి అంటే ముందుకు ఎలా వెళ్తున్నారు, ఇప్పటి వరకు కూడా సీట్లు అనేవి 117 దగ్గర ఆగిపోవడం జరిగింది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు కావాల్సి ఉంది. కాబట్టి అసలు టీవీకే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అటు ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరగబోతుంది, అటు తమిళనాడుకి కొత్త సీఎంగా విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఇప్పుడు ఒక కన్క్లూజన్ రాబోతుందా లేదా అనేదైతే వేచి చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.